బాలరాజు గారు చెప్పండి. మేడం, ముందుగా మీకు జ్యోత్స్న గారు, అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. నమస్తే. ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే బస్తర్ అడవులలో జరుగుతున్నటువంటి ఈ పౌరుల హత్యలు, ఆ పౌరులు భారతదేశ పౌరులే. వాళ్ళు సమాజీత కోసం పోయారా, వాళ్ళ సైద్ధాంతిక పునాది కోసం పోయారా, లేకపోతే ఆ సమాజంలో మార్పుల కోసం పోయారా, ఈ సమాజంలో అణచివేతల మీద పోయారా, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దారుణాల మీద పోయారా, వాళ్ళ అడవులోకి ఎందుకు అనేది మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతం, ఇవన్నీ అనేక రకాల చర్చల్లో మనం చెప్పుకున్నాం. ఇలా ప్రధానంగా ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిర్వహిస్తాం. ఆపరేషన్ కగార్ ద్వారా ఇప్పుడు మీరు ఏం చేస్తా ఉన్నారు? శాంతియుత చర్చలు జరగాలని మీరే అంటా ఉన్నారు, లొంగిపోండి మీరే అంటా ఉన్నారు. లొంగిపోవడంతో పాటు ఈ ఎన్కౌంటర్ లేదంటారు. ఎన్కౌంటర్ ఎందుకు చేయాల్సి వస్తుంది? వాళ్ళు పట్టుకొని చేస్తా ఉన్నారా, ఎదురు కాల్పులలో చేస్తా ఉన్నారా అనే దాని మీద ఇలా అనేక రకాల పౌర సంఘాలు ఇలా అడుగుతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని. ఇలా ఆపరేషన్ కగార్ ఎందుకోసం చేస్తా ఉన్నారు? ఎవరి కోసం చేస్తా ఉన్నారు? ఎవరి రక్షణ కోసం చేస్తా ఉన్నారు? ఎవరిని అభివృద్ధి చేయడం కోసం చేస్తా ఉన్నారు? లేకపోతే ఆ బస్తర్ అడవులలో ఛత్తీస్గఢ్ అడవులలో ఉన్నటువంటి గిరిజనుల అభివృద్ధి కోసం చేస్తా ఉన్నారా? లేకపోతే ఆపరేషన్ కగార్ పేరుతోటి ఎన్కౌంటర్లంతా ఎవరైతే మావోయిస్టులు వాళ్ళందరినీ వేరు వేసి ఆ అడవుల్ని పెద్దవాళ్ళకి అప్పజేయడం కోసం, అదానికో అంబానికో అప్పచెప్పడం కోసం చంపుతా ఉన్నారు. దీని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది సమాజంలో. కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఏమో లొంగిపోండి అని చెప్తా ఉంది, ఒకవైపు వాళ్ళని నిట్ల నిలువుగా పట్టుకొని చంపేస్తా ఉంది. ఇదేమన్యాయం, ద్వంద్వనీతి ఏంది అంటున్నాను. వారు కూడా భారతదేశ పౌరులే. వారు ఒక రోజు 1981లో పోయాడు ఇడ్మా, అంటే సుమారు నా వయసు, అంటే సుమారు 51 సంవత్సరాలు ఆయన వయసు. 27 ఏళ్ల క్రితం వెళ్ళాడు అతను. 27 ఏళ్ల క్రితం వెళ్ళినటువంటి వ్యక్తి ఎందుకోసం వెళ్ళారు? ఆ ప్రాంతంలో గిరిజనులకు సదుపాయాలు అంతలేని కొట్లాడుతూ ఉన్నారు, ఆ గిరిజనులకు తాగునీరు అంతలేని కొట్లాడుతూ ఉన్నారు, ఆ ఆదివాసీలకు సంబంధించి విద్య అంతలేని కొట్లాడుతూ ఉన్నారు, ఆ ఆదివాసీలకు సంబంధించిన అడవుల మీద వాళ్ళకి హక్కులు కావాలని కొట్లాడుతూ ఉన్నారు, ఆ ఆదివాసీలకు సంబంధించినటువంటి అన్ని రకాల సంబంధించిన అరణ్యంలో ఉన్నటువంటి అన్ని రకాల సంబంధించినటువంటి కోల్ మైన్ కావచ్చు, అన్ని రకాల వ్యవస్థల్ని ఇలా ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆధిపత్యం ఉన్నటువంటి అంబానీలు, అదానీలు, పెద్ద పెద్ద వాళ్ళకు కట్టబెడుతున్నారని దాని మీద కొట్లాడుతూ ఉన్నారు. మరి అదే కేంద్ర ప్రభుత్వం, అదే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఆదివాసీల గిరిజనుల హక్కులు కాపాడండి, ఆదివాసీలకు సంబంధించిన అడవుల మీద హక్కులు ఇవ్వండి, వాళ్ళ భూములు చేసుకునే అవకాశం ఇవ్వండి. అవన్నీ ఇవ్వకుండా వాళ్ళకి విద్యను ఇవ్వండి, వాళ్ళకి కనీస సదుపాయాలు ఇవ్వండి, వాళ్ళకి గృహాలు ఇవ్వండి. వాళ్ళు కొట్లాడే దేనికోసం కొట్లాడుతున్నారు? మావోయిస్టుల ఎజెండా ఏంది? ఆ మావోయిస్టుల ఎజెండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం. బాలరాజు గారు, ఇప్పుడు ఇదే అడవి బిడ్డలు, ఇటు పోలీసులు అటు మావోయిస్టులు ఇద్దరి మధ్యన నలిగిపోతున్న పరిస్థితి అడవుల్లో లేదంటారా? ఇప్పుడు ఇంతకుముందు బండారు రామ్మోహన్ రావు చెప్పినారు, ఈ రోజు టెక్నాలజీ మారింది, ఇప్పుడు సిద్ధాంతాల పట్ల ఆకర్షత తగ్గింది. గతంలో భూమి కోసం, భుక్తి కోసం, మొత్తం కూడా బడుగుల విముక్తి కోసం అని చెప్పేసి మాట్లాడిన సిద్ధాంతం నడిచింది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి మొత్తం కూడా ఇలా డిజిటలైజ్ అయ్యింది. ఎవరు కూడా అడవిలోకి వెళ్ళి త్యాగాలు చేసి సిద్ధాంతాల మీద బతికి ఒక సమాజం కోసం కొట్లాడి ప్రాణాలు అర్పించేటువంటి స్థితి ఆ రోజున 80లో ఉన్న స్థితి, ఈ రోజున్న స్థితి వేరు. 2025లో తగ్గింది. ఆ సైతాన్ని ఇప్పుడు గతంలో మీ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాం, గతంలో నాడు ఉండే 20 ఏళ్ల వయసులో కమ్యూనిస్ట్ కాకపోతే తప్పు, 35 ఏళ్ల తర్వాతకి కమ్యూనిస్ట్ పెట్టుబడిదారు కాకపోతే తప్పు అనేటువంటి ఉంది. మరి ఇవాళ నేనేమంటే ఇవాళ ఆ పరిస్థితులు లేవు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? లొంగిపోండి అని చెప్తా ఉంది. ఒకవేళ లొంగిపోతే వాళ్ళకున్న రివార్డ్స్ ఏందో, వాళ్ళకి మీరు అవకాశాలు ఏమి ఇస్తారు అవన్నీ చేయండి అనేది వ్యక్తిగత దూరమేట పాలేదుగా నా వాదన. కానీ వాళ్ళు ఎందుకు చంపుకుంటూ పోతే, అది పోలీసులు చంపినా, అది నక్సలైట్లను చంపినా, ఇవాళ సైద్ధాంతిక పునాది తగ్గిందమ్మా. ఇప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంది? వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారో ఫస్ట్ చర్చించండి, వాళ్ళు ఎందుకు నక్సలైట్ గా మారుతున్నారో చర్చించండి, ఆ నక్సలైట్ల డిమాండ్ ఏందో చూడండి, మావోయిస్టుల డిమాండ్ ఏందో చూడండి. ఆ మావోయిస్టుల డిమాండ్ని అక్కడున్న ప్రజలు మీకు మద్దతు ఇవ్వకపోతే మావోయిస్టులు ఎందుకుంటారు? అక్కడున్న ఆదివాసులు, అక్కడున్న గిరిజనులు, అక్కడున్న ప్రాంత వాసులు వాళ్ళకి మద్దతు ఇవ్వకపోతే, వాళ్ళకు భూమ పెట్టకపోతే, వాళ్ళు సహకరించకపోతే ఇంకా మావోయిజం ఉంటది. కాబట్టి అక్కడున్న ఆదివాసీలు మద్దతు ఇవ్వకుండా వాళ్ళకి ఏం కావాలో ఇవ్వండి. అలా ఆదివాసీ హక్కుల మీద మీరు చర్చించండి, ఆదివాసీలకు సంబంధించినటువంటి అటు భూముల మీద హక్కులు. బాలరాజు గారు, ఆదివాసీలకు మావోయిస్టుల పట్ల ఎటువంటి కంప్లైంట్స్ ఏమీ లేవంటారా? వాళ్ళ దగ్గర నుంచి ఏమంటారు? ఆదివాసీలకు మావోయిస్టుల పట్ల ఎటువంటి కంప్లైంట్స్ లేవంటారా? ఆదరిస్తున్నారంటారా? రాజకీయ పార్టీలు సల్వజూడం ఎట్లా రూపొందించబడదో మనం చూసినాం. సల్వజూడం పేరుతోటి ఎన్ని రకాల హత్యలు జరిగినాయో మనం చూసినాం.
ఇప్పుడు గిరిజి ఇప్పుడు కాదమ్మా, ఒక సైద్ధాంతికం ఉందండి, ఒక సిద్ధాంతం ఉంది. ఆ రోజున 80లో ఆకర్షిత ఇప్పుడు ఉస్మాన్ షీట్లో పీడిఎస్ పుట్టడం కానీ, జార్జెట్ పుట్టడం కానీ, కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం కానీ, నక్సలైట్లకు పోవడం కానీ త్యాగమే అండి. అంత ఈజీ కాదు. ఇలా ఈ యుగంలో బతున్న మనం ఎక్కడో అడవిలోకి వెళ్ళి ఇంత గుంట భూమి లేకుండా, ఒక గింత జాగ లేకుండా, తనకంటూ సంపాదన లేకుండా సమాజం కోసం బతికేటువంటి వాళ్ళని మనం పెద్ద ఇప్పుడు నక్సలైట్ దేశభక్తులైనటువంటి వాజ్పేయి గారిని చూలేము మనం. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు నక్సలైట్ దేశభక్తులైనటువంటి ఒక కొటేషన్ సందర్భం మనం చూలేమా వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు. కాబట్టి వారిని ఏదో మనం ఈజీగా తీసేస్తే కాదు. ఆ రోజు సైద్ధాంతిక పునాది నడిచింది. ఆ రోజున్న పరిస్థితులు వాళ్ళని ఆకర్షితులు చేసి, ఈ రోజు ఆ పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వం అనుకున్నప్పుడు ఆ పరిస్థితుల కారణాలేంటి, వాళ్ళు తయారవడానికి కారణాలేంటి? వాళ్ళేమో వాళ్ళ తల్లిదండ్రుల కోసం కొట్టాలి, వాళ్ళ పిల్లలు బాగుపడాలని కొట్టాలి, ఈ సమాజంలో సమాజం బాగుండాలని, ఈ సమాజంలో ఉన్నటువంటి అణచివేతలు పోవాలని, ఈ సమాజంలో అందరికి విద్య కావాలని, ఈ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక పంపిణీ అందరికీ పంపిణీ జరగాలని, అందరికి సమాన అవకాశాలు కావాలని వాళ్ళు కొట్లాడేది. ఆ అవకాశాలు ఈ ప్రభుత్వాలు కల్పిస్తే వాళ్ళు ఎందుకు నక్సలైట్గా మారుతారు, వాళ్ళు ఎందుకు చనిపోతారు, ఎందుకంటారు? ఇదంతా ఏంటంటున్నాను, ఈ మారణ హోమాన్ని ఆపాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఇవాళ హెచ్ఎంటీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. అది నక్సలైట్ల మీద దాడి జరిగినా తప్పే, అది నక్సలైట్ గా పోలీసుల మీద దాడి జరిగిన తప్పే. ఆ నక్సలైట్ల పేరుతోటి, ఆపరేషన్ కగార్ పేరుతోటి ఈ దేశ పౌరుల్ని, అది పోలీసులైనా అది లేకపోతే నక్సలైట్లను చంపడం అనేది తప్పు. వాళ్ళ శాంతి శక్తులు పిలవండి, వాళ్ళకి సంబంధించినటువంటి అవకాశాలు కల్పించండి, కాంగ్రెస్ వర్షన్ ప్రజలకు అవకాశాలు కూడా ప్రజల యొక్క సమస్యలు తీర్చండి. ఓకే.